హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చెప్తాను కొన్ని వాస్తవాలు. మనం వెహికల్ తీసుకుని బయటికి వెళ్ళినప్పుడు పోలీసులు ఆపి లైసెన్స్తో పాటు ఇన్సూరెన్స్ ఉందా లేదా అని అడుగుతారు. అవునా కాదా? వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం ఇన్సూరెన్స్ లేకుండా కారు నడపకూడదు. అలా నడిపినట్టయితే ఫైన్ వేయాలి. పొరపాటున మన వెహికల్ యాక్సిడెంట్ అయినా, మన వెహికల్తో వేరే వెహికల్ను డ్యామేజ్ చేసినా ఆ ఖర్చు మనం పెట్టుకోవాలి. అదే వెహికల్ ఇన్సూరెన్స్ చేపిస్తే ఆ ఖర్చు కంపెనీ పెట్టుకుంటుంది. ఇక్కడ వరకు క్లియర్. ఇంతవరకు అందరికీ తెలిసిన విషయమే. మనం ఎలాంటి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి, సహజంగా మనం చేసే తప్పులేంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఈ ఇన్సూరెన్స్లు ఎన్ని రకాలు, అసలు ఏ ఇన్సూరెన్స్ తీసుకోవాలి, ఇన్సూరెన్స్ తీసుకున్నా కూడా ఒక్కొక్కసారి ఎందుకు రిజెక్ట్ అవుతుంది, ఇలాంటి సందేహాలు అందరికీ వచ్చేవే. అవునా కాదా? వెహికల్ ఇన్సూరెన్స్ గురించి తెలుసుకునే ముందు మనం ఎక్కువగా వాడే పదాలు ఫస్ట్ పార్టీ, సెకండ్ పార్టీ, థర్డ్ పార్టీ అని. అవి ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ పార్టీ అంటే మనం, అంటే ఎవరైతే ఇన్సూరెన్స్ కడుతున్నారో వారు. సెకండ్ పార్టీ అంటే ఇన్సూరెన్స్ కంపెనీ, మనం ఎవరికైతే పాలసీ కడుతున్నామో వారు. ఇకపోతే థర్డ్ పార్టీ అంటే ఇన్సూరెన్స్ కంపెనీ ఎవరికైతే అమౌంట్ కడుతుందో వారు. ఇకపోతే అసలు విషయానికి వద్దాం. వెహికల్ ఇన్సూరెన్స్లు రెండు రకాలు. ఒకటి కాంప్రహెన్సివ్, రెండు థర్డ్ పార్టీ. కాంప్రహెన్సివ్ అంటే పొరపాటున మన కారు వల్ల యాక్సిడెంట్ అయ్యి వేరే కారు కూడా డ్యామేజ్ అయితే మన ఖర్చు, మన వెహికల్ ఖర్చుతో పాటు మనం డ్యామేజ్ చేసిన వెహికల్ ఖర్చు, అందులోని వ్యక్తులకు ఏమన్నా అయితే ఆ ఖర్చు మొత్తం ఇన్సూరెన్స్ కంపెనీనే భరిస్తుంది. అదే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ చేసినప్పుడు యాక్సిడెంట్ అయితే మన ఖర్చు, మన వెహికల్ ఖర్చు కంపెనీ అస్సలు భరించదు. ఏదైతే యాక్సిడెంట్ చేశామో ఆ వెహికల్ మరియు అందులోని వ్యక్తులకు అయ్యే మెడికల్ ఖర్చు మాత్రమే భరిస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? సింపుల్ ఫ్రెండ్స్. థర్డ్ పార్టీలో మన వెహికల్ ఎంత పాడైనా కంపెనీ నుండి ఒక్క రూపాయి కూడా రాదు. చాలామంది కాంప్రహెన్సివ్ మానేసి థర్డ్ పార్టీ ఇన్సూరెన్సే తీసుకుంటారు. ఎందుకంటే కాంప్రహెన్సివ్ రేటు కన్నా థర్డ్ పార్టీ రేటు ప్రీమియం చెల్లింపు చాలా తక్కువ కాబట్టి. ఇకపోతే ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ఐడివి అనగా ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ, అనగా ఇన్సూరెన్స్ కంపెనీ మన కారు వాల్యూని డిసైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొత్త కారు తీసుకున్నాం, దాని ఎక్స్ షోరూమ్ వాల్యూ 15 లక్షలు అనుకోండి. ఫస్ట్ ఇయర్ ఐడివి వాల్యూ కూడా 15 లక్షలు ఉంటుంది. సెకండ్ ఇయర్ మన కారు విలువ తగ్గుతుంది కాబట్టి ఐడివి వాల్యూ కూడా తగ్గుతూ ఉంటుంది. అంటే 14 లక్షలకు అవుతుంది. అంటే ఐడివిని బట్టి క్లెయిమ్ అమౌంట్ వస్తుంది. ఇక్కడ మనం ఐడివి వాల్యూ ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత ఇస్తుందో చూసుకోవాలి. ఒకవేళ సెకండ్ హ్యాండ్ వెహికల్ కొన్నప్పుడు ఇన్సూరెన్స్ చేయించాలంటే ఐడివి వాల్యూ తెలుసుకోవడానికి కొన్ని సైట్లు ఉన్నాయి. అందులో వెహికల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఎంత ఇన్సూరెన్స్ వస్తుందో తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? కాంపన్సేషన్ ఫర్ థర్డ్ పార్టీ ఇంజురీస్ అనగా సపోజ్ వెహికల్ వేరే వెహికల్ను డ్యామేజ్ చేసినప్పుడు అందులోని వ్యక్తులకు ఫర్ ఎగ్జాంపుల్ లెగ్ ఫ్రాక్చర్ అయితే వారికి అయ్యే మెడికల్ ఖర్చు ఎంత అవుతుందో కంపెనీ భరిస్తుంది. ఒకవేళ మరణించినట్టయితే క్లెయిమ్ కోర్టు డిసైడ్ చేస్తుంది ఎంత అమౌంట్ ఇవ్వాలి అని. దాని ప్రకారం ఇన్సూరెన్స్ కంపెనీలు పే చేస్తాయి. ఏదైనా ప్రాపర్టీని గుద్దామనుకోండి, అంటే ఏదైనా షాప్ కానీ అలాంటివి, అది కూడా కోర్టు డిసైడ్ చేస్తుంది ఎంత అమౌంట్ ఇవ్వాలి అని. దాని ప్రకారం ఇన్సూరెన్స్ కంపెనీలు పే చేస్తాయి. 3. ఎన్సిబి నో క్లెయిమ్ బోనస్. యాక్సిడెంట్ చేస్తేనే క్లెయిమ్ వస్తుంది, యాక్సిడెంట్ చేయలేదు క్లెయిము రాలేదు, మనం కట్టిన డబ్బు వృధాయేనా అని అనిపిస్తుంది కదా, కానీ బోనస్ వస్తుంది. దీన్నే నో క్లెయిమ్ బోనస్ అంటారు. బోనస్లు ఏ విధంగా ఇస్తారో చూద్దాం. ఫస్ట్ ఇయర్ క్లెయిమ్ చేయకపోతే బేస్ ప్రీమియం మీద 20% తగ్గుతుంది. అలాగే సెకండ్ ఇయర్ 25%, థర్డ్ ఇయర్ 35%, ఫోర్త్ ఇయర్ 45%, ఫిఫ్త్ ఇయర్ 50% డిస్కౌంట్ ఇస్తారు. ఇకపోతే ప్రీమియంలో అవసరమైతే యాడాన్స్ చేసుకోవచ్చు. అందులో ముఖ్యమైనది జీరో డిప్రిసియేషన్. వెహికల్ కొన్న తర్వాత 5 ఇయర్స్కు ఏదైనా పార్ట్ డ్యామేజ్ అయితే కొంత పార్ట్ ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తారు, మిగతాది మనల్ని కట్టమంటారు. ఎందుకంటే వెహికల్ డిప్రిసియేషన్ అవుతుంది, అంటే వెహికల్ వాల్యూ తగ్గిపోతుంది. అదే మనం జీరో డిప్రిసియేషన్ యాడ్ ఆన్ చేస్తే మొత్తం కంపెనీనే భరిస్తుంది. అలాగే ఇంజిన్ కవరేజ్. ఏదైనా వర్షంలో కానీ వరదల వల్ల కానీ ఇంజిన్ పాడైతే ఇంజిన్ కవరేజ్ ఉంటే క్లెయిమ్ ఇస్తారు. టైర్ కవరేజ్, అలాగే టైర్స్ పాడైనప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చు.
కీ రీప్లేస్మెంట్ యాడ్ ఆన్ చేస్తే పొరపాటున కీ పోతే కీ సిస్టమ్ మొత్తం మారుస్తారు. అలాగే రోడ్డు సైడ్ అసిస్టెన్స్, ఎక్కడన్నా దారిలో కారు ఆగిపోతే వాళ్ళే అసిస్ట్ చేస్తారు. ఇంకా అతి ముఖ్యమైనది పే యాజ్ యూ డ్రైవ్. మనం కారు తీసుకున్నాం, 1 ఇయర్కు 10,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ డ్రైవ్ చెయ్యం అని మనకు తెలిస్తే దీన్ని బట్టి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుంటే ప్రీమియం మనకు తగ్గుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ కిలోమీటర్లు డ్రైవ్ చేసే వాళ్ళతో సమానంగా తక్కువ డ్రైవ్ చేసేవాళ్ళు కట్టక్కర్లేదు. అర్థమైందా ఫ్రెండ్స్, మీ అవసరాన్ని బట్టి మీకు ఏది కావాలో అవి మాత్రమే యాడ్ ఆన్ చేసుకోండి. ఇకపోతే ఆన్లైన్లో తీసుకోవాలా, ఆఫ్లైన్లో తీసుకోవాలా? ఆఫ్లైన్లో అయితే షోరూంలో ఇన్సూరెన్స్ పర్సన్ ఉంటారు, అతనికి కమిషన్ ఇవ్వాలి, అది కూడా మనకు పాలసీలో పడుతుంది. అదే ఆన్లైన్లో అయితే ఇది ఉండదు, ఇది మీ ఇష్టం. ఇకపోతే ఇన్సూరెన్స్ షోరూంలో తీసుకోవాలా, బయట వ్యక్తుల దగ్గర తీసుకోవాలా? కొన్ని షోరూమ్ వాళ్ళు మా దగ్గరే తీసుకోవాలి అంటారు, కానీ అక్కడ 30% ఎక్కువ ఉంటుంది. మనకు బయట వచ్చే డిస్కౌంట్ ఇస్తామంటే మనం షోరూంలోనే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇంతకీ అసలు మనం ఏ పాలసీ తీసుకోవాలి? క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఎక్కువ ఉండే విధంగా, అంటే ఎంతమందికి ఎక్కువ క్లెయిమ్స్ ఇచ్చింది ఈ ఇన్సూరెన్స్ కంపెనీ అనేది ఫస్ట్ చూసుకోండి. నెట్వర్క్ గరాజెస్ ఉండేలాగా చూసుకోండి, అంటే ఇక్కడ క్యాష్లెస్ క్లెయిమ్ జరుగుతుంది. 3, ఐడిబి ఎక్కువ ఆఫర్ అయ్యేలాగా చూసుకోండి. 4, ప్రీమియం తక్కువ ఉండేలాగా చూసుకోండి. ఇంత జాగ్రత్తగా ఉన్నా కూడా ఒక్కొక్కసారి క్లెయిమ్లు రిజెక్ట్ అవుతాయి. అవేంటో తెలుసుకుందాం. మన కారు వేరే వాళ్ళు తోలి యాక్సిడెంట్ చేసినప్పుడు. 2, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినప్పుడు. 3, యాక్సిడెంట్ చేసిన తర్వాత 7 డేస్లో ఇన్ఫామ్ చేయాలి, కానీ లేటుగా ఇన్ఫామ్ చేస్తారు. 4, రెన్యువల్ లేటుగా చేస్తారు, ఆ గ్యాప్లో యాక్సిడెంట్ అయినా క్లెయిమ్ రాదు. 5, సెకండ్ హ్యాండ్ కారు కొన్నప్పుడు ఇన్సూరెన్స్ మార్పించుకోరు, అప్పుడు కూడా రాదు. ఓకేనా ఫ్రెండ్స్, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు అర్థమయ్యేలాగా చెప్పాననే అనుకుంటున్నాను. దీన్ని బట్టి ఎక్కడ ఇన్సూరెన్స్ చేస్తే మంచిదో ఆలోచించుకుని ఇన్సూరెన్స్ చేసుకోండి. దిస్ ఈజ్ వాయిస్ ఆఫ్ పద్దు సైనింగ్ ఆఫ్. వీ విల్ మీట్ అగైన్.